ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా జీవిస్తున్న ఒక కుటుంబం, కష్టాలతో కూడుకుపోయి జీవిస్తున్న మరో కుటుంబం. ఈ రెండు కుటుంబాల మధ్య జరిగే కథే ఈ కథ. వదినా, నేను కాలేజ్కి వెళ్తాను, కాలేజ్ బ్యాగ్ తీసుకొని రావా? ఇదిగో కార్తీక్. థ్యాంక్ యూ వదినా. కార్తీక్ లంచ్ బాక్స్ ను ఫ్రూట్స్ పెట్టినా, ఆఫ్టర్నూన్ లంచ్ టైమ్ లో తిను. పొద్దున్న లేచి వంట బాక్స్ పెట్టడం ఎందుకు వదినే? మాకు ఆఫ్టర్నూన్ అయితే ఆ లంచ్ టైం ఇట్లా క్యాంటీన్లోనే గడిచిపోతుంది. ఆ క్యాంటీన్ ఫుడ్ తింటే హెల్త్ పాడవుతుంది, నువ్వు మాత్రం ఆ లంచ్ బాక్స్ తిను. ఓకే వదినా. అన్న, కాలేజ్కి వెళ్ళి వస్తా. ఓకేనా తమ్ముడు, జాగ్రత్త వెళ్ళిరా. అయ్యో కార్తీక్, నేను చెప్పడం మర్చిపోయినా, పాపది దగ్గుమంది అయిపోయింది, తీసుకొని రా. సరే వదినా, తీసుకొస్తా. నువ్వైతే ఆ మెడిసిన్ ఏంటో వాట్సాప్లో మెసేజ్ చేసి పెట్టు. ఓకే కార్తీక్. విద్య, ఇంకా 2 పూరీలు తింటే అయిపోతా, తినిపోదురా. అబ్బాయి ఇక చాలమ్మా, ఇప్పటికే 2 తిన్నా, అసలే బస్కి టైం అవుతుంది, నేను కాలేజ్ పోవాలి. చెల్లె, బస్సు పోతే పోనీయే, నేను దించేంత కాలేలే కానీ ఆ 2 పూరీలు తిను. అన్న, మన సీఎం ఫ్రీ బస్సులు ఎందుకు పెట్టిండు అన్న? మాకోసమే కదా, నేను బస్సుకి పోతా, మళ్ళీ నీ పెట్రోల్ వేస్ట్. పెట్రోల్ ఏమన్నా చెల్లె, నేను తిండి కంటే ఎక్కువనా? నువ్వు ఫస్ట్ అయితే తిను. అబ్బా వద్దన్నా, మార్నింగే పాలు తాగినా, ఇప్పుడు దాకా 2 పూరీలు తిన్నా, చాలు. గా పాలకు 2 పూరీలుగా కడుపు నిండి అదే బిడ్డ, ఇంత తిను. ఇక చాలే అమ్మా. అన్న బాయ్. అమ్మ బాయ్. చెల్లె, నీకు చెప్పడం మర్చిపోయినా, నీ కాలేజ్ నుంచి మీ సార్ ఫోన్ చేసిండే. మా సార్ ఎందుకు ఫోన్ చేసిండన్నా? అదే చెల్లె, నీ ఫస్ట్ ఇయర్ కాలేజ్ ఫీజు కట్టాలి కదా, దాని గురించి ఫోన్ చేసిండు. మరి అట్లనే ఫోన్ చేస్తారన్నా, ఇంకా సెమ్ ఎగ్జామ్స్ రాలేదు కదా, అప్పుడు అడదాం తీ. అవునా అన్న చెల్లె, సరే తీ మరి. ఓకే అన్న, బాయ్. అమ్మ బాయ్. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎందుకు ఎలా కలుపుతాడో ఎవరికీ అర్థం కాదు, కానీ ప్రతి ఒక్క కలయిక వెనుక ఒక పరమార్థం ఉంటుంది. ఎలాంటి కల్మషం లేకుండా 2 స్వచ్ఛమైన హృదయాల నుంచి పుట్టిన కథే ఈ తొలి ప్రేమ.